కాపు నేతలు ముద్రగడ హరిరామ జోగయ్యలిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారు? పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానన్న పద్మనాభం ఎన్నికల తర్వాత ఎందుకు మౌనం దాల్చారు? పవన్ మంత్రి కావాల్సిందేనన్న జోగయ్య ఎందుకు సైడ్ అయ్యారు? వాచ్ దిస్ R24 స్పెషల్. గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కాపు దిగ్గజాలు పెదవి విప్పడం లేదు. ఆ ఇద్దరు ఎన్నికల వేళ చేసిన హడావుడి ఒక స్థాయిలో ఉంది. ఒకరు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిస్తే మరొకరు వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి తనవంతుగా పనిచేశారు. వారే మాజీ మంత్రులు, కాపు నేతలు అయిన చేగొండి హరిరామ జోగయ్య, అలాగే ముద్రగడ పద్మనాభం. పోలింగ్ ముగిసి 2 వారాలు దాటినా ఈ ఇద్దరు నేతలు పెదవి విప్పడం లేదు. టీడీపీ కూటమిదే అధికారమని చేగొండి నుంచి ప్రకటన రాలేదు. అలాగే పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని ముద్రగడ పోలింగ్ జరిగిన 2-3 రోజుల తర్వాత అయినా స్టేట్మెంట్ ఇస్తారనుకుంటే అదీ లేదు. ఇక్కడ ముద్రగడ ప్రకటన కోసం అంతా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఆయన పవన్ ఓటమిని బలంగా కోరుకున్నారు. పవన్ని ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఒక పెను సవాల్ చేశారు. మరి అంతలా పంతం పట్టిన పెద్ద ఆయన దానికి తగినట్లుగా పోలింగ్ సరళి జరిగిందని చెబుతూ ప్రకటన చేస్తారని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన గట్టిగా ఎన్నికలకు ముందు చెప్పారు. తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు. దీంతో ముద్రగడ తీరుపై వైసీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. మరోవైపు చేగొండిది అదే తీరుగా ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి ముందు నుంచే లేఖల ద్వారా సలహా సూచనలు చేస్తూ వచ్చారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ కూడా తన ఆలోచనలను పంచుకుంటూ వచ్చారు. మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పోలింగ్ జరిగి కూటమి అధికారంలోకి రానుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇక పవన్కు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలని ఆయన గతంలో కోరారు. ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారు. ఒకవైపు నారా లోకేష్ ప్రాధాన్యత టీడీపీలో పెంచడానికి కొందరు నేతలు డిమాండ్లు చేస్తూ ప్రయత్నాలు చేస్తుంటే చేగొండి పవన్ కోసం ప్రకటనలు ఎందుకు చేయడం లేదు అన్న చర్చ ఉందనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా 1/2 శతాబ్దానికి పైగా అనుభవం కలిగిన ఈ భీష్మాచార్యుడు ఏపీలో జరిగిన పోలింగ్, దాని సరళి మీద తనదైన విశ్లేషణ చేస్తారని అంతా ఎదురు చూశారు. కానీ అది కూడా జరగలేదు. మరి ఆయన మనసులో ఏముందో తెలియడం లేదని అంటున్నారు. అటు ముద్రగడ, ఇటు చేగొండి మౌన ముద్రలోనే ఉండిపోవడం వెనుక కారణాలేంటనే దాని వెనుక వ్యూహాలున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడే ఎందుకని వారు ఆగారా, లేక కౌంటింగ్ తర్వాత తమ గొంతులు విప్పుతారా అన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.